ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రెడ్ బుక్ రాజ్యాంగ విధానాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని అడిగితే చాలు నానా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు బాగా దెబ్బతిన్నాయని జాతీయ స్థాయి సంస్థల సర్వేలో తేలింది. ఒక్క ముక్కలు చెప్పాలంటే కూటమి ప్రభుత్వ పాలనలో ఆటవిక రాజ్యం నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాబు పాలనలో ఏపీ ఇమేజ్ డ్యామేజ్ అయిన తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కేసర్ కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఆటవిక రాజ్యం నడుస్తోందన్న భావన కలుగుతోంది. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ తెలుగుదేశం నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. అయినా పోలీసులు పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా ఏపీలో పెట్టుబడుల వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడినట్లు అనిపిస్తుంది. సాక్షి దినపత్రికలో వచ్చిన ఒక శీర్షిక ఏమిటంటే బాబు షూరిటీ గూండాయిజం గ్యారంటీ అని. అదే రీతిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ తీరు కానీ ఆ పార్టీల వైఖరి కానీ సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒక ఇండిపెండెంట్ సంస్థ జరిపిన సర్వేలో సైతం ఏపీలో శాంతి భద్రతలు బాగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయాన్ని అత్యధిక శాతం ప్రజలు వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలను, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం కోరుతున్నా అది ఆశించిన మేర సాగడం లేదన్న సమాచారం వస్తోంది. ఆయా చోట్ల ప్రజలు తమకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారు. ఇదే టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ జనంలోకి వెళ్ళడానికి సన్నద్ధమైంది. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను అంకెలతో సహా వివరిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చికాకుగా మారింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ సభ అయినా పెట్టుకోవచ్చు, కానీ వైసీపీ సభలను ఏదో రకంగా అడ్డుకోవడానికి టీడీపీ, జనసేనలు ప్రయత్నిస్తున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గుడివాడలో జరిగిన ఘటనే. అక్కడ వైసీపీ కార్యకర్తల సమావేశం పెట్టుకుంటే టీడీపీ వారు అడ్డుపడే ప్రయత్నం చేయడం ఏమిటి? వారిని పోలీసులు నిలువరించలేకపోవడం ఏమిటి? జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడం ఏమిటి? వాహనం అద్దాలు పగలగొట్టి మహిళని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడడం ఏమిటి? వైసీపీ వారిపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేసి తామే మహిళోద్ధారకులమని చెప్పుకునే కూటమి పెద్దలు ఈ అంశంపై నోరు తెరవకపోవడం ఏమిటి? పైగా వాహనంలో ప్రయాణిస్తున్న హారిక భర్త రాముపై ఎదురు కేసు పెట్టారట. దాడి ఘటనపై కేసు పెట్టకపోవడంపై గట్టి హెచ్చరిక చేయడంతో టీడీపీకి చెందిన కొందరి మీద కేసులు నమోదు చేసినా కీలకమైన వ్యక్తిని మాత్రం వదిలేశారట. అసలు అల్లర్లకు కారణమైన వ్యక్తిని వదిలేస్తే అర్థం ఏమిటి? ఇదేనా పోలీసు వ్యవస్థ పనితీరు? నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఏదో రకంగా అడ్డు తగలడం, ఆ పార్టీ వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. జగన్ సత్తెనపల్లి టూర్కు సంబంధించి సుమారు 150 మందికి పోలీసులు నోటీస్ ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెబుతున్నారు. అనంతపురం వద్ద లింగమయ్య అనే వైసీపీ నేత హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చేశారు. జగన్ హెలికాప్టర్ వద్ద సరైన సెక్యూరిటీ పెట్టకుండా దాని విండ్ షీల్డ్ దెబ్బతింటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మరికొందరు ఇతర కార్యకర్తలపై కేసులు పెట్టారు. జగన్ మామిడి రైతుల పరామర్శకు బంగారుపాళ్యం వెళితే అక్కడ అదే తంతు. అసలు జగన్ పర్యటనలో 500 మించి పాల్గొనరాదని ఆంక్షలు పెట్టి ఏమి సాధించదలిచారు? 500 మందిని ఎలా లెక్కిస్తారు? అయినా జనం వేలాదిగా తరలి వచ్చారు. అంటే జగన్ మీద అభిమానంతోనే కదా. దాన్ని తట్టుకోలేక ఇక్కడ కూడా ఏదో కారణం చూపి కొందరిని అరెస్ట్ చేశారు. పైగా చిన్న కేసులు పెట్టవలసిన చోట ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, వీలైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. పొగాకు రైతుల సమస్యపై జగన్ పొదిలి వెళితే అక్కడకు టీడీపీ గుండాలను పోలీసులు ఎలా అనుమతించారు? రాజకీయపరమైన వేధింపులే కాదు, ఇతరత్రా కూడా అనేక ఘటనలు ఏపీలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటన కలకలం రేపింది. మహిళలపై అత్యాచారాల ఘటనలు రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జి కోట వినూత దంపతులు తమ వద్ద పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసులను హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనమైంది. వినూతకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చెన్నై పోలీసులు ఈ కేసును పట్టుకున్నారు కాబట్టి ఈ మాత్రమైనా వెలుగులోకి వచ్చింది. లేకుంటే హత్య ఘటనే ఎవరికీ తెలియకుండా పోయేదేమోనన్న సందేహాలు వస్తున్నాయి. ఈ హత్యపై వస్తున్న వార్తలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి వారు నోరు విప్పలేదు. ఇంకోవైపు కరేడు వద్ద భూసేకరణ వివాదం, ఇండోసోల్కు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుని కరేడు వద్ద
వివాదం సృష్టించడం అంటే ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టడమే కదా. రాజధానికి అదనపు భూముల పూలింగ్ గొడవ, గతంలో ఒక మోసగారి నటిని పట్టుకొచ్చి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, ఆ సందర్భంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని జైల్లో పెట్టడం, గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఐఏఎస్లను ఐపీఎస్లను ఏదో ఒక కేసులో ఇరికించాలని చూడడం, పలువురికి పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొంతమంది డీజీపీ స్థాయి అధికారులు పరిపాలన తీరుతెన్నులపై అసంతృప్తితో ఉండడం, చివరికి తమకు ఉద్యోగం వద్దని చెప్పి రాజీనామా చేసే వరకు వెళ్లడం, ఇలాంటివి చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తున్నాయి. ఐఏఎస్ ఐపీఎస్లను కూడా వేధిస్తున్నారన్న సమాచారం సహజంగానే దేశమంతటా తెలుస్తుంది. దానివల్ల ఏపీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతోంది. అయినా పర్వాలేదు, తమకు రెడ్ బుక్కే ప్రధానమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు భావిస్తే అది ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ అనుకోవాల్సిందే.